అవ్యక్తం రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. విజయ్ అపాయింట్మెంట్ ఆర్డర్ చూశాడు ఆనంద్. అంతే ఇంతెత్తి ఎగిరి కోపంగా వచ్చాడు కిందికి. అది వాగ్వివాదం జరుగుతున్నది. ఆచార్య గారికి విషయం అర్థమైంది. ఏమిటండి దీక్షితులు గారు వింతగా అడుగుతున్నారు? విజయ్ చేసిన తప్పే ఉంది? వయసొచ్చిన కుర్రాడు, అతని జీవితం అతను చూసుకుంటున్నాడు. ఇందులో తప్పే ఉంది? మీరేమైనా అతనికి మీ ఆనంద్ వాటిలో ఆస్తిలో భాగం ఏమన్నా ఇస్తున్నారా అని కాస్త గట్టిగానే అడిగారు. షటప్ యూ ఓల్డ్ మ్యాన్, గెట్ అవుట్. ఆనంద్ అమాంతం వచ్చి ఆచార్య గారిని కుర్చీలోంచి లేవదీసి రెక్కపట్టి ఈడ్చుకెళ్ళి వీధిలోకి తోసి తలుపు మూసొచ్చాడు. అప్పటికి ఆనంద్ అరుపులు విన్న లక్ష్మమ్మ మల్లన్న హడలిపోతూ వచ్చి తలుపు చాటున దాక్కుని భయంగా వింటున్నారు. ఆనంద్ సరాసరి విజయ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఓల్డ్ ఫాక్స్ వాగిన మాట నిజమేనా? నీకు నా ఆస్తిలో తాతయ్య భాగం ఇవ్వట్లేదా? ఒకళ్ళిచ్చేదేమిటి? ఆ పొలం, కొబ్బరి తోట, రైస్ మిల్ అదంతా నీ కష్టార్జితం. కొన్ని లక్షల మూట అవుతోంది అది. ఇప్పుడే తాతయ్య చేత సంతకం పెట్టిస్తాను. నిన్ను దూరం చేసే ఆ దరిద్రం డబ్బు నాకేం వద్దు. ఒక్క పైసా కూడా వద్దు. నువ్వే పూర్తిగా తీసుకో. తాతయ్య రా, ముందు వచ్చి సంతకం పెట్టు. ఆనంద్ కాగితం కలం తెచ్చి తాతగారికి ఇచ్చాడు. అది కాదు ఆనంద్, దీక్షితులు గారు ఏదో చెప్పబోయారు. ముందు రాసి సంతకం పెట్టు. పెడతావా పెట్టవా? ఆనంద్ కళ్ళెర చేస్తూ ఆయన భుజం మీద చెయ్యేశాడు. మనవడి దౌర్జన్యానికి ఆయన భయపడ్డారు. ఆనంద్ నోట్లోంచి మాట వస్తే అది వెంటనే జరిగి తీరాల్సిందే. చిన్నప్పటి నుంచి ఆ చెడ్డ అలవాటు గారాబంతో తనే చేశాడు. ఆ స్వయంకృత అపరాధానికి ఆనంద్ పెద్దయిన తర్వాత చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన కల్లో కూడా అనుకోలేదు. ఆయన అయిష్టంగా చేదు మింగుతున్నట్టుగా, గత్యంతరం లేనట్టుగా కాగితం మీద వ్రాయటం ప్రారంభించారు. విజయ్ వచ్చి ఆయన చేతిలో కాగితం తీసేసుకున్నాడు. ఆనంద్ అది లాక్కుని తాతగారికి మళ్ళీ ఇచ్చాడు. ఆనంద్, నువ్వు చాలా అతిగా చేస్తున్నావు అన్నాడు విజయ్ మందలిస్తున్నట్టుగా. చిన్నప్పటి నుంచి అంతే. దీక్షితులు గారికి ఆనంద్కి మధ్య గొడవ వస్తే అది సమసిపోయే వరకు బాధపడేది విజయే. ఎన్నో విధాలుగా వాళ్లకు నచ్చజెప్తాడు కూడా. సాధ్యమైనంత వరకు, తనకు తెలిసినంత వరకు ఆ పరిస్థితిని రానియడు. అతిగా చేస్తున్నది ఎవరు? నువ్వా నేనా? ఆనంద్ ఆగ్రహంతో రెట్టించాడు. ఇల్లు చేత్తో చూపిస్తూ, ఇక్కడ ఇంత డబ్బు మూలుగుతుంటే దిక్కులేని అనాథలాగా పొట్ట చేత్తో పట్టుకుని అడుక్కున్నట్టుగా ఎవరి మోచేతి నీళ్ళో తాగడానికి నువ్వు వెళుతుంటే నేను చూస్తూ ఉంటానా అన్నాడు ఆనంద్. ఉద్యోగం చేసేవాళ్ళందరూ అనాథలా అన్నాడు విజయ్. అయిన వాళ్ళని, ఉన్న డబ్బుని వదిలి వెళ్ళిపోతే అనాథలే. ముందు ఇది సూటిగా నాకు చెప్పు. మా నుంచి దూరంగా వెళ్ళిపోవాలి ఎందుకు అనుకుంటున్నావు? నేనేమైనా తప్పు చేశానా అన్నాడు ఆనంద్. లేదు విజయ్, ఖచ్చితంగా జవాబు చెప్పాడు. మరి తాతయ్య ఏమన్నా అన్నారా? ఆనంద్ తాతగారి వైపు అనుమానంగా చూశాడు. నేనా? ఆయన కంగు తిన్నారు. నేనేమన్నాను అన్నారు. నిజం చెప్పు తాతయ్య, నిజంగా ఏమీ అనలేదా? ఆనంద్ తాతగారిని రెట్టించాడు. తాతయ్య నన్నేం అనలేదు. విజయ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తరఫున జవాబు చెప్పాడు. మరి ఏమైంది నీకు? ఎందుకు ఇలా ఆలోచన వచ్చింది నీకు? ఆనంద్ ఇంకా కోపం వస్తోంది. ఎప్పటికైనా నేను నా జీవితం స్వతంత్రంగా బతకాలి కదా ఆనంద్ అన్నాడు. స్వతంత్రమా? ఇప్పుడు బందీఖానాలో ఉన్నావా? ఆల్ రైట్, దాని గురించి నో ఆర్గ్యుమెంట్స్. నీకు అలాంటి ఉద్దేశం ఉంటే నేను కాదని అనను. దానికోసం ఎక్కడికో ఎందుకు వెళ్ళటం? ఒక చిన్న మాట నాకు చెప్పచ్చు కదా. నేను మొద్దుని, అలాంటివి గ్రహించే జ్ఞానం నాకు లేదు, మూర్ఖుణ్ణి. అది నీకు కూడా తెలుసు కదా. నువ్వు ఆ పైభాగం పూర్తిగా తీసుకో, అందులో ఉండు. ఎవ్వరూ నీ క్షణం నుంచి అక్కడికి అడుగు పెట్టాం. తాతయ్య, ఈ పూట నుంచి మన భోజనం ఈ కిందనే పక్కకు పెట్టు, ఇనపెట్టె గదిలోనే. విజయ్ని మనం విసిగించొద్దు. తను పిలిస్తేనే మనం మాట్లాడదామంటూ ఆనంద్ ఆవేశంతో ఊగిపోతూ ఏమేమో ఇష్టారాజ్యంగా పలుకుతున్నాడు.